ఒక్క నిజంగా వానికి గుండె ధైర్యం ఉంటే ఏ పార్టీ ఉన్నా ఎవరికైనా లీడర్ ఒక ముస్లిం అనమాడండి, హిందువులు ఒక్కళ్ళు ఈజీగా దొరికిన ఆడే హిందువులు అననికే. అంటే ఏమంటుంటే రాముని మొక్కుడే బీజేపీని తొక్కుడు అంటున్నాను. వాన్ బొంద వాడు ఏం మాట్లాడతాడండి, వాన్ మళ్ళీ యూట్యూబ్ మాకు తెప్పిస్తారు అన్నట్టుగా మీరు ఏమన్నారు ఇప్పుడు, రాముని తొక్కుడు బీజేపీని, రాముని మొక్కుడు రాముని మొక్కుడు బీజేపీని తొక్కుడు. మరి బీజేపీ లేకపోతే ఇలా అయోధ్యలో రామ మందిరం ఎట్లయితుండే సిగ్గుశరమన్నా వాడుకోకేమన్నా అనడానికి మాటలు వస్తాయి, గలీజ్ మాటలు వస్తాయి. బీజేపీ లేకపోతే అయోధ్యలో రామ మందిరం ఎక్కడైతుండే? 70 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా, 70 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఆర్టికల్ 370 ఎందుకు తీయాలి, 333 ఎందుకు తీయాలి, అయోధ్యలో రామ మందిరం ఎందుకు నిర్మించాలి? ఇవాళ బీజేపీతోనే ఇవన్నీ అవుతున్నాయి కదా, వాడు బీజేపీని దొక్కుతాడా అని? వాని తాత తరం కాదు కదా, వాని ముందు తరాల తరం కూడా కాదు. 500 సంవత్సరాల నాటి చరిత్రని చెప్పండి.